యాక్చువల్లీ ఫస్ట్ డే జిమ్‌కి వెళ్తున్నాను. సో, ఎలా షేక్ చేసుకోవాలో ఏంటో తెలియక నేనేం చేశానంటే, చూడండి. ఐ థింక్ ఇట్స్ నాట్ బ్యాడ్. ఇందులో అన్నీ వేసేసి ఇవి చియా సీడ్స్, ఐ మీన్ సబ్జా, అండ్ ఇవైతే నేను నిన్న సోక్ చేసుకున్నాను. అండ్ ఇది పియర్, దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. పియర్. అండ్ ఇందులో ఒక యాపిల్ వేసాను. సో, దట్స్ ఇట్. దీన్ని గ్రైండ్ చేసుకుంటాను. ఐ మీన్ మిక్స్ చేసుకొని. సో, రిమైనింగ్ నేను ఈరోజైతే ఇంతే. సో, జస్ట్ ఫస్ట్ డే కదా! రిమైనింగ్ అక్కడికి వెళ్ళి చెప్తాను నేను. సో, మొత్తానికి ఇదన్నమాట అవుట్‌పుట్టు. సో, ఏదో ఒకటి లాగిచ్చేద్దాం. మీకు టేస్ట్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. హ్మ్. ఎక్కువగా పియర్స్ డామినేట్ చేస్తుంది. యాపిల్ స్లైట్‌గా అనిపిస్తుంది. బట్ అదే ఎక్కువ. రిమైనింగ్ అంతా నేచురల్ అనమాట. నో షుగర్ యాడెడ్, ఏం లేదు. జస్ట్ నేచురల్‌గానే బట్ ఫైన్. ప్రీ వర్కౌట్ షేక్ ఇది. ఇప్పుడు ఇవి మన బాడీలో డిజాల్వ్ అండ్ సంథింగ్ అబ్జర్వ్ అవ్వడానికి మోర్ దెన్ 45 మినిట్స్ టు 30 మినిట్స్ అనమాట. సో, ఈ మధ్యలో నేను లైబ్రరీకి వెళ్ళి న్యూస్ పేపర్ కానీ సంథింగ్ ఏదైనా చదువుకొని అండ్ బై వాక్ వెళ్ళిపోతే ఇక్కడ నుంచి 500 మీటర్స్, ఐ థింక్ అర కిలోమీటర్, 600 మీటర్స్ ఏవే అనమాట. సో, ఈ లోపల మనకి నా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, అప్పుడు ఎనర్జీ ఉంటుంది కాబట్టి సో నేను కొంచెం బాగా పర్ఫామ్ చేస్తాను ఐ థింక్. సో, లెట్స్ సీ. आप उसमें क्या चाहता हो जाता है जल्दी टीचर कितनी जल्दी के लोग Vocês não deixam de você me deixar. Me anda para o seu descer me poder feel the darling coffee coffee on సో మొత్తానికి కంప్లీట్ చేసుకొని ఒక ఈ చిన్న బాటిల్ 15 రూపీస్ ఛార్జ్ చేశారు. నేను ఈరోజు టెస్ట్ కదా, లైక్ ఫస్ట్ డే కదా అని జస్ట్ వెళ్ళాను. బట్ అందరితో పాటు నేను జస్ట్ స్టార్ట్ చేసేసాను. సో ఈరోజే ఫస్ట్ కాబట్టి వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని రిమైనింగ్ వర్కౌట్స్ చేసుకొని జస్ట్ వెళ్తున్నాను రూమ్కి. సో ఓకే, నాట్ బ్యాడ్. ఐ థింక్ ఒక 30 మినిట్స్ ఏం చేశాను. రిమైనింగ్ మామ్ కాల్ చేశారు. సో మాట్లాడటమే సరిపోయింది. సో దట్స్ ఇట్.